అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. డెఫినెట్‌లీ ఈ ఎంసీపీ కోర్స్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తూ, ఇవాల్టి ఈ పార్ట్ 1ని స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ సీరీస్‌ని సపోర్ట్ చేసేందుకు ఒక లైకు, ఒక షేరు, ఛానెల్‌ని చూసి హెల్ప్ అవుద్ది అనుకుంటే సబ్స్క్రైబు ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇవాల్టి ఈ పార్ట్ ఎంసీపీ ఎందుకు కావాలి అనేది డిస్కస్ చేద్దాం. ఈ సందర్భంలో మనం ఒకసారి ఏఐ ఎవల్యూషన్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సీ ఏఐ అంటే ఇప్పుడొస్తున్న ఈ చాట్ బాట్‌లు ఆర్ చిట్టి ద రోబోటో అవ్వాల్సిన అవసరం లేదు. ఏఐ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్‌గా మనుషుల యొక్క ఇంటెలిజెన్స్‌ని మిమిక్ చేసే దేన్నైనా మీరు ఒక రకంగా ఏఐ అని పిలవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు కనిపెట్టిన ఫస్ట్ ఏఐ ఈజ్ ఎ సింపుల్ కాలిక్యులేటర్. అంటే ఇఫ్ యూ థింక్ ఇప్పుడంటే ఈ ప్లస్సు, మైనస్సు పెద్ద మ్యాటరే కాదు. బట్ మనుషులు మాత్రమే చేయగలిగే కౌంటింగ్‌ని, ఈ కాలిక్యులేషన్‌ని మెషిన్‌తో చేయించగలగడం అంటే ఈజంట్ ఇట్ ఎ వెరీ బిగ్ అచీవ్‌మెంట్ ఇన్ అచీవింగ్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్లీ? రైట్? సో, ఆ తర్వాత మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ప్రోగ్రామింగ్ వచ్చాయి. సో, దీని ద్వారా మనం ఏం చేసామంటే, మన యొక్క లాజిక్‌ని మరింత బాగా మెషిన్స్‌తో ఎగ్జిక్యూట్ చేయించగలిగాం. సో, ప్రోగ్రామింగ్‌కి బేస్ ఈజ్ లాజిక్. సో, మనకి ఈ ఇఫ్ కండిషనల్స్ అండ్ ఈ లూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండే మనకి ప్రోగ్రామింగ్‌లో కోర్. రైట్? సో, ఈ ప్రోగ్రామింగ్‌లోకొచ్చాం. ప్రోగ్రామింగ్ ద్వారా ఈ లాజిక్‌లని రాస్తూ మన లాజిక్‌ని మెషిన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయించగలిగాం. రైట్? సో, ఆ ప్రోగ్రామింగ్ తర్వాత వచ్చిన నెక్స్ట్ స్టెప్పే ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్. ఇప్పటిదాకా జస్ట్ ప్రీ డిఫైన్డ్ రూల్స్‌తో మాత్రమే నడిచే ప్రోగ్రామ్స్ నుంచి మెషిన్ లెర్నింగ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ డైనమిక్‌గా ఇన్‌పుట్‌ని బట్టి బేస్డ్ ఆన్ ఎ మ్యాథమెటికల్ మోడల్ మనం ప్రిడిక్షన్స్ చేయగలిగాం. రైట్? దట్ వాస్ ది నెక్స్ట్ ఎవల్యూషన్ ఇన్ ఎ వే ఏఐ. రైట్? సో, ఈ మెషిన్ లెర్నింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చిన స్టేజే మనకి ఈ ఎల్ఎల్ఎమ్స్. రైట్? సో, ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ జనరేటివ్ ఏఐ. ఒక రకంగా జనరేటివ్ మ్యాథమెటికల్ మోడలింగ్. సో, దీని ద్వారా ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం మెషిన్స్‌తో మనుషులతో మాట్లాడే విధంగా న్యాచురల్ లాంగ్వేజ్‌లో మాట్లాడగలగడం సాధ్యమైంది. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు కనుక యాక్టివ్‌గా జాబ్ రోల్స్‌కి అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్‌లీ మీరు అప్లై చేస్తున్న జాబ్‌కి మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుందా లేదా? ఏటీఎస్‌లో ముందుకు ఎళ్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇట్స్ డెఫినెట్‌లీ వర్త్ ట్రైయింగ్ ఆఫర్ డీఎం. ఆఫర్ డీఎంలో సింప్లీ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్, క్లిక్ ఆన్ ద న్యూ చెక్. మీరు అప్లై చేస్తున్న జాబ్ టైటిలు, కంపెనీ పేరు, జాబ్ డిస్క్రిప్షను. దాంతో పాటు మీరు వాడబోతున్న రెజ్యూమ్. వీటిని అప్‌లోడ్ చేసి అనాలిసిస్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా డీటెయిల్డ్ అనాలిసిస్ లైక్ మీ ప్రస్తుత స్కోర్ ఎంత? మీ రెజ్యూమ్‌లో మెయిన్ అనాలిసిస్ పాయింట్‌లేంటి? మీ కోర్ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఆప్టిమైజేషన్ పాత్ ఏంటి? మీరు ఏమేమి ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు? మీ ఇంటర్వ్యూ ప్రెప్ ఏ విధంగా జరగాలి? ఎటువంటి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది? అండ్ దీంట్లో రౌండ్స్ ఏ విధంగా ఉంటుంది? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చు. లేదా ఇట్స్ జస్ట్ వన్ క్లిక్ అవే ఫర్ ద బ్యూటిఫుల్ పీడీఎఫ్ డౌన్‌లోడ్. క్లిక్ ఆన్ డౌన్‌లోడ్ రిపోర్ట్ అండ్ మీకు ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్డ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. యాస్ యూ కీప్ ట్రయింగ్, మీ ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటి? ఏటీఎస్‌లో మీ స్కోరింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? అండ్ మీరు ఇప్పటిదాకా క్రియేట్ చేసిన డిఫరెంట్ చెక్స్ వాటి యొక్క స్టేటస్‌ని ఈజీగా మీరు దీని ద్వారా ట్రాక్ కూడా చేసుకోవచ్చు. లెట్ మీ టెల్ యూ గైస్, ఆఫర్ డిఎం ఇంకా ఎన్నో ఫీచర్స్‌ని యాడ్ చేస్తుందంట. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ద బీటా మోడ్. కాబట్టి ఇదంతా మీరు పర్ చెక్ కేవలం ₹30 చేసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ చెక్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్‌లో ఉంటుంది. నెక్స్ట్ టైమ్ జాబ్‌కి అప్లై చేసే ముందు డెఫినెట్‌లీ ఆఫర్ డిఎం. సీ, ఎల్ఎల్ఎం సింప్లీ పుట్ ఈస్ ఎ వెరీ ఈజీ కాన్సెప్ట్. చాలా చాలా ఎక్కువ డేటా మీద ఒక మ్యాథమెటికల్ మోడల్‌ని సరిగ్గా ఫిట్ చేసి, ట్రైన్ చేసి, ఒక టోకెన్ ఆర్ ఒక వర్డ్ ఇస్తే, ఈ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యాస్ పర్ ది డేటా యూ ఆర్ ట్రైన్డ్ ఆన్ అని ప్రిడిక్షన్ చేయగలిగి, ఆ ప్రిడిక్షన్ ద్వారా కొత్త ఇన్ఫర్మేషన్‌ని జనరేట్ చేయగలగడమే ఎల్ఎల్ఎం అనమాట. ఎల్ఎల్ఎం ఇస్ వెరీ సింపుల్ టు బి హానెస్ట్. అందుకే ఈ ఎల్ఎల్ఎం మొత్తాని యొక్క ఏదైతే సారాంశం ఉందో, దాని యొక్క సింగిల్ రిసర్చ్ పేపర్, ఇన్‌ఫాక్ట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏదైతే పేపర్ ఉందో, అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్, ఆ పేపర్‌లోని సారాంశమే మనకి ఎల్ఎల్ఎం. సో, విత్ ఎల్ఎల్ఎమ్స్ మన ప్రోగ్రామింగ్‌లో వచ్చిన ఒక చిన్న చేంజ్ ఏంటి అంటే, అప్పటిదాకా ఓకే, వి హాడ్ ప్రిడిక్టివ్ అల్గోరిథమ్స్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని వాడుకుంటూ
ప్రోగ్రామింగ్‌లోనే డైనమిక్‌గా కొత్త డేటాని జనరేట్ చేయగలగడం స్టార్ట్ అయింది. అంటే లెట్స్ సే మీరు ప్రోగ్రామింగ్‌లో ఇన్‌పుట్ ఒకవేళ పేరు తీసుకుంటే, నేమ్ తీసుకుంటే, ఆ నేమ్ మీద ఒక సాంగ్ రాయొచ్చు. ఒక పోయెమ్ రాయొచ్చు. అటువంటి ప్రోగ్రామ్స్ రాయగలిగే ఛాన్స్ మనకొచ్చింది. సో, దీంట్లో మనం ఏం చేసాం? సింప్లీ ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని మన ప్రోగ్రామింగ్‌లోకి ఇంటిగ్రేట్ చేసి, వాటి యొక్క ఇన్ఫరెన్స్‌తో అంటే ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ ఈ విధంగా టోకెన్ బై టోకెన్ జనరేట్ చేస్తుంది కాబట్టి, ఆ జనరేషన్స్‌ని అవుట్‌పుట్‌గా ఇవ్వగలిగే క్యాపబిలిటీ వచ్చింది. రైట్? నౌ ఎల్ఎల్ఎమ్స్ యాస్ యూ హావ్ ఆల్రెడీ అండర్‌స్టూడ్, దే ఆర్ వెరీ, వెరీ ఇంటెలిజెంట్. సీ వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? Let me tell you, it's a $1,000,000 question. On a high level, intelligence could be, I mean, మీ కాన్షియస్నెస్, మీ నాలెడ్జ్ రిసోర్సెస్, మీకు ఇప్పుడు దాకా ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఆల్ ఆఫ్ దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఇంటెలిజెన్స్, రైట్? బట్ నేను ఏ పిఓ నుంచి చెప్తున్నానంటే, నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నానంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నెట్‌లో ఎంతది డేటా ఉందో, అంత డేటాని తెలిసిన ఒక మ్యాథమెటికల్ మోడల్‌ని మనం క్రియేట్ చేయగలిగాం. రైట్? కాబట్టి ఇంటర్నెట్‌లో ఆబ్వియస్‌లీ ఆల్మోస్ట్ అంతా ఉంది. సో, అంత డేటా మీద ట్రైన్ అయిన మ్యాథమెటికల్ మోడల్ కాబట్టి ఐయామ్ కాలింగ్ దట్ యాస్ ఇంటెలిజెంట్ మోడల్. కాబట్టి గివెన్ ఇట్స్ ఇంటెలిజెంట్, ఇట్ కెన్ ఆన్సర్ యూ ఆర్ ఇట్ కెన్ బేసిక్‌లీ ప్రెడిక్ట్, జనరేట్ టోకెన్స్ రిగార్డింగ్ ద క్వెషన్ ఆర్ ఆ క్వెషన్ ఏదైతే ఉందో, ఇన్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాంప్ట్ అంటాం. దట్స్ డిఫరెంట్ థింగ్. యూ కెన్ లెర్న్ దట్ అబౌట్ ఇన్ ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్స్. బట్ ఇచ్చిన ఇన్‌పుట్‌కి కరెక్ట్‌గా, ఎఫిషియెంట్‌గా ఆన్సర్ ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న మోడల్. రైట్? సో, ఎల్ఎల్ఎమ్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఎల్ఎల్ఎమ్స్ ఆర్ లైక్ ఇన్ ఎ వే ప్రపంచంలో అందరికంటే తెలివైన వ్యక్తి ఎవరైనా ఉంటే దానికంటే 100 రెట్లు తెలివైంది. కాబట్టి మీరు ఎల్ఎల్ఎంని సరిగ్గా ట్రైన్ చేస్తే దేనికైనా ఆన్సర్ చెప్పించుకోవచ్చు. లెట్స్ సే నేను ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ ఏ విధంగా బుక్ చేయాలి? ఈ క్వెషన్‌కి ఆన్సర్ అడిగితే ఎల్ఎల్ఎంకి దాని యొక్క ఆన్సర్ స్టెప్ బై స్టెప్ మొత్తం తెలుసు. కానీ బాబు ఎల్ఎల్ఎం వెళ్ళి నా కోసం ఈ ఏదైతే బుకింగ్ టికెట్ చేయవలసిన ప్రాసెస్ ఉందో దాన్ని నువ్వే ఎగ్జిక్యూట్ చేసి నాకు టికెట్‌ని బుక్ చేసి ఇవ్వి అంటే అది చేయలేదు. బికాస్ ఎల్ఎల్ఎం యాస్ యూ సా ఈస్ ఎ లాంగ్వేజ్ మోడల్. ఇట్స్ ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఇట్స్ మ్యాథమెటికల్ మోడల్ అంతే. ఒక టోకెన్, ఒక వర్డ్ ఇన్‌పుట్‌గా ఇస్తే ఆర్ ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఇన్‌పుట్‌గా ఇస్తే, ఈ వర్డ్స్‌కి తర్వాత ఏ వర్డ్స్ వస్తే బావుంటుంది అని చెప్పి చూసి ఆ వర్డ్స్‌ని జనరేట్ చేసే సింపుల్ మోడల్ అంతే. కాబట్టి అది ఎటువంటి స్టెప్స్‌ని ఇన్వోక్ ఆర్ ఎగ్జిక్యూట్ చేయలేదు. దట్ వాస్ ద కేస్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఆ తర్వాత 2023లో అగైన్ ఎప్పుడో కాదు, ఈ మధ్య కాలంలోనే చాట్‌జీపీటీ ఆర్ ఓపెన్ ఏఐ ఇంట్రొడ్యూస్డ్ ఫంక్షన్ కాలింగ్ అనే కాన్సెప్ట్. అంటే ఇప్పటిదాకా యెస్, కేవలం టెక్స్ట్‌ని ఆర్ టోకెన్స్‌ని జనరేట్ మాత్రమే చేయగలిగే మోడల్స్‌కి ఫర్ ద ఫస్ట్ టైమ్ మనకి ఆబ్వియస్‌లీ ప్రోగ్రామ్స్‌లో ఫంక్షన్స్ ఉంటాయి గదా! మెథడ్స్ ఉంటాయి గదా! ఆ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్‌ని కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటే లెట్స్ సే దేర్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్డ్ యాడ్. లెట్స్ సే వాయిడ్ యాడ్ ఏ, బి అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎల్ఎల్ఎమ్స్‌కి ఓకే, ఈ యాడ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలి అండ్ దాన్ని కాల్ చేస్తున్నప్పుడు 2 పారామీటర్స్‌ని పాస్ చేయాలి అనే నాలెడ్జ్‌ని ఫర్ ద ఫస్ట్ టైమ్ ఓపెన్ ఏఐ వాళ్ళు వాళ్ళ మోడల్స్‌లో 2023లో యాడ్ చేయగలిగారు. అగైన్ మీరు వింటూ ఉంటే దీంట్లో పెద్ద గొప్పేముంది? ఎనీవన్ హూ నోస్ ప్రోగ్రామింగ్, ఫంక్షన్ కాలింగ్ ఈస్ ఎ వెరీ, వెరీ ఈజీ కాన్సెప్ట్. దీంట్లో ఏముంది అని చెప్పి మీరనుకోవచ్చు. బట్ దీన్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం వల్లనే ఇవాళ ఐటీలో ఈ ఏఐ ఇంత మీరు అంటే పాజిటివ్స్, నెగెటివ్స్ మొత్తం గూడా రైట్? ఇదంతా పాసిబుల్ అయింది ఈ సింపుల్ అడిషన్ వల్లనే. ఎందుకని? బికాస్ నౌ ఒకవేళ మీరు కనుక ఓకే, ఐఆర్‌సీటీసీ టికెట్ బుక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి కోడ్ మీరు రాసి దానికొక ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్‌ని ఎల్ఎల్ఎం కాల్ చేయగలుగుతుంది. ఆర్ ఓపెన్ చేశాక ఈ బటన్‌ని క్లిక్ చేయడానికి ఇది కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి దిస్ ఈస్ ద ఫంక్షన్ అని చెప్పి మీరు అగైన్ ఎల్ఎల్ఎంకి ఇస్తే దాన్ని వయా ఫంక్షన్ కాలింగ్ ఎల్ఎల్ఎం ఇన్వోక్ చేయగలదు. ఆర్ టికెట్ బుక్ చేయడానికి మీరు ఈ పేమెంట్ డీటెయిల్స్ వాడాలి అండ్ ఈ ఏపీఐ ద్వారా మీరు టికెట్‌ని బుక్ చేయొచ్చు అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తే అగైన్ ఎల్ఎల్ఎం కెన్ యూజ్ దిస్ అండ్ బుక్ టికెట్ ఫర్ యూ. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైమ్ it could start using these function invocations, right? Now, ఈ ఫంక్షన్ ఇన్వోకేషన్స్‌లో యూ కెన్ డిఫైన్ వాట్ ఎవర్ కేపబిలిటీ యూ వాంట్. కాబట్టి వీటినే
ఈ ఫంక్షన్స్‌ని మనం స్లోగా టూల్స్ అనడం మొదలుపెట్టాము. అందుకే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ చాలా సార్లు నేను కూడా మీకు సింపుల్ వీడియోస్‌లో ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే చాలా సార్లు ఏం చెప్పాను మీకు? సీ సింపుల్‌గా ఉత్తి ఏఐ ఇన్ ఎ వే ఎల్ఎల్ఎమ్స్ ఆర్ జస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ ఎ వే మోర్ లైక్ బ్రెయిన్ రైట్? బట్ అవి ఏజెంట్స్‌గా మారాలి అంటే దానికి మీరు బాడీ పార్ట్స్ ఆర్ టూల్స్‌ని యాడ్ చేయాలి. సో ఏఐ ఏజెంట్స్ ఆర్ సింప్లీ పుట్ ఎల్ఎల్ఎమ్స్ ప్లస్ టూల్స్ అని చెప్పాను కదా! దిస్ ఈస్ హౌ ఇట్ బాయిల్స్ డౌన్ టు. ఎల్ఎల్ఎమ్స్‌లో ఈ ఫంక్షన్ కాలింగ్ అనే క్యాపబిలిటీ ఉంది కాబట్టి, ఆ ఫంక్షన్‌లో మీకు నచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. అండ్ ఆ లాజిక్‌ని ఎల్ఎల్ఎం ద్వారా ఇన్వోక్ చేయించుకోవచ్చు వయా ఫంక్షన్ కాలింగ్. అండ్ ఆ లాజిక్‌ని బేస్డ్ ఆన్ ద యూజ్ కేస్ డిఫరెంట్ టూల్స్‌గా మనం డివైడ్ చేసాం అంతే. అగైన్ ఇఫ్ లుక్ అట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, వీ హ్యావ్ సెర్చ్ టూల్స్ రైట్? నౌ ఈ సెర్చ్ టూల్స్ ఏం చేస్తాయి? ఇట్స్ సింప్లీ ఎ ఏపీఐ సమ్‌వేర్ అండ్ ఆ ఏపీఐని కాల్ చేయడానికి, ఆ రెస్పాన్స్‌ని హ్యాండిల్ చేయడానికి మీరొక ఫంక్షన్ రాస్తారు. ఆ ఫంక్షన్‌కి లెట్స్ సే దేర్ ఆర్ 2 పారామీటర్స్ ఏ అండ్ బి. సో, ఈ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ విచ్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ అండ్ ది పారామీటర్స్ ఎల్ఎల్ఎం తెలుసు కాబట్టి ఇట్ కెన్ యూజ్ దట్ అండ్ కాల్ ద ఫంక్షన్ అండ్ దాని ద్వారా ఇట్ విల్ మేక్ ఏపీఐ కాల్ అండ్ గెట్స్ ద సెర్చ్ రిజల్ట్స్. సింప్లీ పుట్ ఈచ్ టూల్ ఈస్ జస్ట్ అ ఫంక్షన్ ఇన్ ఇట్‌సెల్ఫ్ అంతే. డస్ ఇట్ మేక్ సెన్స్? నౌ ఈ ఫంక్షన్ కాలింగ్‌లో బేసిక్‌లీ ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట. లెట్స్ సే యూ హ్యావ్ మల్టిపుల్ ఎల్ఎల్ఎమ్స్ అంటే మీ దగ్గర ఓపెన్ ఏఐ ఉంది. దాంతో పాటు మీకు జెమినీ కూడా ఉంది. క్లాడ్ ఉంది. రైట్? డీప్‌సీక్ మోడల్స్ ఉన్నాయి. ఈ విధంగా మల్టిపుల్ ఎల్ఎల్ఎం ఆపరేటర్స్‌ని మీరు వాడుతున్నారు. బేస్డ్ ఆన్ యూజ్ కేస్, బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ రైట్? అండ్ మీకు మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. సో, యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ సెర్చ్, యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ రైట్? యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ గిట్‌హబ్ ఇంటిగ్రేషన్. యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ స్ప్లంక్ ఇంటిగ్రేషన్. అగైన్ డిఫరెంట్ రైట్? డిఫరెంట్ టూల్స్‌కి మీ దగ్గర మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే లెట్స్ సే యూ హ్యావ్ ఎ సిస్టమ్. ఈ సిస్టమ్‌లో మీకు మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి రైట్? సమ్ ఫీచర్ ఈస్ మోర్ ఇంటూ లైక్ టెక్స్ట్ డేటా. టెక్స్ట్‌లో కన్వర్సేషన్ ఆర్ జనరేటింగ్ సమ్ టెక్స్ట్ డేటా. దానికి జెమినీలోని మోడల్స్ బెటర్ రైట్? లెట్స్ సే దేర్ ఈస్ అనదర్ ఫీచర్ ఫర్ లైక్ కోడ్ ఇంటిగ్రేషన్, కోడ్ ఇంటరాక్షన్. దానికి క్లాడ్ బెటర్. సో, ఆ విధంగా బేస్డ్ ఆన్ అంటే ఏ ఫీచర్‌కి ఏది బావుంది, ఏ మోడల్ అయితే కాంటెక్స్ట్ విండో ఎంతుంది, దాంట్లో పర్ టోకెన్ ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్ ఆర్ కాస్ట్ ఎంత కాస్టు, ఆ కాస్ట్ మనకి వయబులా కాదా, ఇంతకంటే చీప్ ఉన్నాయా, ఇటువంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎవరు కూడా సింగిల్ ఆపరేటర్‌ని వాడట్లేదు రైట్? ఎవ్రీబడీ యూజెస్ మల్టిపుల్ ఆపరేటర్స్ అండ్ బేస్డ్ ఆన్ యూజ్ కేసెస్ దే విల్ షిఫ్ట్ బిట్వీన్ దీస్ మోడల్స్. నౌ మీ సిస్టమ్‌లో ఇఫ్ యూ వాంట్ టు హావ్ దీస్ టూల్స్ అలాంగ్ విత్ దీస్ ఆపరేటర్స్ మీకు దీనికి ఒక ఇంటిగ్రేషన్ కావాలి. దేర్ హ్యాస్ టు బి ఎ ఫంక్షన్. దీనికి ఇంకొకటి, దీనికి ఇంకొకటి, దీనికి ఇంకొకటి, దీనికి ఇంకోటి, దీనికి ఇంకోటి, దీనికి, దీనికి. సిమిలర్‌లీ దీనికి, 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 దీనికి అండ్ దీనికి. ఈ విధంగా ఆల్మోస్ట్ మీకు ఎన్ని టూల్స్ ఉంటే అండ్ ఎన్ని ఆపరేటర్స్ వాడుతూ ఉంటే వాటి రెండిటి యొక్క ప్రొడక్ట్ అంత ఇంటిగ్రేషన్స్ కావాలి. అండ్ విత్ ద నంబర్ ఆఫ్ టూల్స్ ఇంక్రీజింగ్ అగైన్ సీ ఆపరేటర్స్ మైట్ బి లో బట్ టూల్స్ అనేవి ఈ 4, 5 ఉండవు. చాలా టూల్స్ ఉంటాయి. ఆ అన్ని టూల్స్‌కి ఈ విధంగా కనెక్షన్‌ని మీరు మీ కోడ్ బేస్‌లో మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం. బికాజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు స్కేల్ 1, 2 లెట్స్ సే దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ సమ్ ఏపీఐ. సో, ఫంక్షన్ మార్చాలి మీరు. నౌ ఎక్కడెక్కడ మారుస్తారు? ఎన్నిసార్లు మారుస్తారు? హౌ డు యూ మేక్ ఇట్స్ వర్కింగ్? ఇట్స్ అ పెయిన్. కాబట్టి దీన్ని సాల్వ్ చేసేందుకు ఏం చేశారు అంటే అంథ్రోపిక్ వాళ్ళు ఓకే. ఈ ఫంక్షన్ కాలింగ్ తోపుంది. బట్ ఈ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి కష్టమైపోతుంది. సో, లెట్స్ హావ్ సమ్ ఇంటర్ఫేస్ ఇన్ బిట్వీన్ విచ్ ఇస్ కామన్. అందరూ కూడా దీన్నే వాడదాం. ఒక స్టాండర్డ్‌గా వాడదాం. ఎలాగైతే ఏపీఐస్ ఆర్ ఎ స్టాండర్డ్. ప్రతి ఒక్కళ్ళు హెచ్‌టిటిపియే వాడతారు. సేమ్ హెడర్స్ అదే విధంగా ఉంటాయి. వి హావ్ ఎ సేమ్ టైప్ ఆఫ్ ఎన్కోడింగ్. సో, ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి కదా! ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా! అదే విధంగా లెట్స్ బ్రింగ్ ఇన్ ఎ స్టాండర్డ్ ఇంటూ కన్వర్సేషన్ ఇన్ ఆర్ ఇంటిగ్రేషన్ ఇన్ ద ఏఐ స్పేస్ అని చెప్పి ఆంథ్రోపిక్ వాళ్ళు ఎంసీపీని తీసుకొచ్చారు. అగైన్ ఎంసీపీ అంటే ఏంటి ఈస్ పార్ట్ 2. బట్ ఈ ఎంసీపీ వల్ల నౌ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ యూ కెన్ జస్ట్ హ్యావ్ వన్ స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ పర్ టూల్. అంటే దీంట్లో వి హ్యావ్ అ కాన్సెప్ట్ ఆఫ్ క్లయింట్ అండ్ సర్వర్స్ అనమాట. ఓకే. ఏదైతే ఈ ఎల్ఎల్ఎం సైడ్ ఉందో దాన్ని క్లయింట్ అంటారు. బికాజ్ ఆ ఫంక్షన్స్‌ని యాక్చువల్‌గా కాల్ చేసేది ఎవరు? మన క్లయింట్ విచ్ ఈస్ ఆర్ ఎల్ఎల్ఎమ్స్. కాల్ చేస్తుంది ఎవరిని? సర్వర్‌ని. అంటే ఆ టూల్స్ యొక్క ఇంటరాక్ట్ అవుతున్న ఏదైతే ఇంటిగ్రేషన్ ఉందో దాన్ని. సో, బేసిక్‌లీ నౌ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ దిస్ సర్వర్ విల్ ఎక్స్‌పోజ్ సార్ట్ ఆఫ్ స్టాండర్డ్ డెఫినిషన్. విల్ సీ థాట్ అంటే దాంట్లో ఓకే.
నాలో టూల్స్ ఇవి. ఓకే. నన్ను వాడుకుంటూ నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ పారామీటర్స్ పాస్ చేస్తే నేను ఈ పని చేస్తాను అని చెప్పి అదొక డెఫినేషన్ ఎక్స్పోజ్ చేస్తుంది. నౌ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు డీకోడ్ ఆర్ రీడ్ దట్ డెఫినేషన్ అండ్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ వితౌట్ కస్టమ్ ఇంటిగ్రేషన్స్ విత్ ఈచ్ ఎల్ఎల్ఎం. మేక్ సెన్స్? పెద్దగా అర్థమై ఉండదు, బికాస్ దట్స్ వాట్ ఈస్ ఆర్ పార్ట్ 2. బట్ అట్లీస్ట్ మీకు ఈ ఎంసీపీ ఎందుకు కావాలో అర్థమైందా? సి, ఈ ఫస్ట్ అంతా సొల్లు అవసరమన్నా అంటే సొల్లు కాదు, అదంతా అర్థమవుతేనే మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుందని చెప్పి నా ఉద్దేశం. అందుకే మీరు చూస్తే మన పైథన్ సిరీస్ కానీ జావా సిరీస్ కానీ దాంట్లో ఫస్ట్ వీడియోలో మీకు అసలు కోడింగ్ ఎందుకు కావాలి, లాంగ్వేజెస్ ఏంటి, అసలు ఈ ఎన్కోడింగ్ ఎందుకు కావాలి, అసెంబ్లర్స్ అంటే లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఎందుకు అంటే ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ దట్ ఫౌండేషన్ ఇన్ యూ. సేమ్ కేస్ హియర్. సో ఎంసీపీ ఎందుకు కావాలి అనే దానికి సింగిల్ లైన్లో ఆన్సర్ ఏంటి అంటే ఫంక్షన్ కాలింగ్ వల్ల మనకి ఈ టూల్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, యూజింగ్ విచ్ వీ కెన్ ఎన్హాన్స్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్. కానీ ఈ ఫంక్షన్ కాలింగ్ వల్ల మనం ఏంటి అంటే ప్రతి టూల్తోనూ మన ఎల్ఎల్ఎం ఆపరేటర్తో కస్టమ్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ అన్మెయింటైనబుల్. కాబట్టి ఎంథ్రోపిక్ వాళ్ళు ఏమన్నారంటే ఇంత చేయకుండా లెట్స్ హ్యావ్ అ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ ప్రకారం మన టూల్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఎక్కడైతే టూల్స్ యొక్క డెఫినేషన్ రాస్తున్నారో దాన్ని ఒక డెఫినేషన్ ఎక్స్పోజ్ చేయమందాం. దాంట్లో మీకు ఎలా ఎక్స్క్యూట్ చేయాలి, ఏమేం పారామీటర్స్ పాస్ చేయాలి, ఇది ఎందుకు పనికొస్తుంది, దాని టూల్స్ ఏంటి అని చెప్పి సవరేట్ చేస్తుంది. ఎల్ఎల్ఎం యాజ్ అ క్లయింట్ దాన్ని చూసి కావాల్సినట్టుగా జస్ట్ ఇన్వోక్ చేస్తుంది అంతే. కస్టమ్గా మీకు ప్రతిదానికి ఇంటిగ్రేషన్ అక్కర్లేదని చెప్పి ఆంథ్రోపిక్ వాళ్ళు తెచ్చిన ఈ స్టాండర్డ్ని ఇండస్ట్రీ మొత్తం ఒప్పుకుంది. కాబట్టి ఎంసీపీని ఇంత వైడ్గా అందరూ వాడుతున్నారు. డస్ ఇట్ మేక్ సెన్స్? Awesome. We'll look at what is MCP in the next video. Thank you very much. Jai Hind, Jai Bharat.